అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా చెప్పాడు. అక్కడ ఉన్నది మా అన్నే కదా, మా తాతలే కదా, మా మేనమావలే అంటే అసలు సుమోలు వేసుకొని ఇద్దరు కొట్టేసుకొని ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి వచ్చేసి, ఒక సోదరుడు ఇంకొకటి సోదరుడు సుమో మీదకు వచ్చేసి, ఇది ప్రేమలకు సంబంధించింది. ఆ ప్రేమను అలాగే ఉంచుకొని ఉన్న సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న దాని మీద దృష్టి పెడితే ఈ సిబ్లింగ్స్ అందరూ ఇద్దరు కలిసి అసలు ఒకటే సైకిలో ఒకటే బైకో నడుపుంటారు కదా, అలాంటి అన్నదమ్ములు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు అసలు దాడులకు వచ్చేసారు అంటే, అడపాదడపా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాత్రమే కలుస్తారు అనుకున్న వాళ్ళు మాత్రమే. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ఒక హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో చిన్న గొడవ వల్ల పెద్ద పెద్ద గొడవలు అయిపోయి చంపుకునేదాకా కొట్టుకునేదాకా వచ్చేస్తుంది. సడన్ గా ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ఏ రేంజ్ నుంచి ఉంటాయంటే అసలు అసలు మాట్లాడుకోకపోవటం, మొహమొహాలు చూసుకోకపోవటం, ఒకళ్ళకి ఒకళ్ళు వెళ్ళకపోవడం దగ్గర నుంచి దాడుల వరకు వెళ్ళిపోతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు నిన్న మొన్నట్లోనే ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చాలా వైరల్ అయింది. ఒక అన్నదమ్ముల ఫైట్, అసలు సుమోలు వేసుకొని ఇద్దరు కొట్టేసుకొని ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి వచ్చేసి, ఒక సోదరుడు ఇంకొకటి సోదరుడు సుమో మీదకు వచ్చేసి దాడి చేసేసిన పరిస్థితి వచ్చింది. నాకు అది చూస్తే అదే ఆలోచన వచ్చింది. ఇప్పుడు అందులో ఒకళ్ళ అన్న ఒకళ్ళ తమ్ముడు అయి ఉంటారు కదా, అసలు వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఈ అన్న పుట్టాక తమ్ముడు పుట్టినప్పుడు, ఆ తమ్ముడు ఎప్పుడో నడుస్తున్నప్పుడు వాడు జారిపోతే అయ్యో తమ్ముడు జారిపోతున్నాడు అను ఆ అన్న ఎత్తే ఉంటాడు కదా, వాడికో బాల్ తగలకుండానో వాడికో దెబ్బ తగిలితేనే తగలకుండానో అన్న చూసుకునే ఉండుంటాడు కదా. తమ్ముడిని ఫ్రెండ్స్ ఎవరైనా తమ్ముడిని ఏదైనా అనుంటే అన్నయ్య అని ఫస్ట్ వాడి దగ్గరికే వెళ్ళుంటాడు కదా, అంటే ఆ అన్నయ్యని ప్రొటెక్టర్ గా ఫస్ట్ మాట్లాడుకొని ఉండుంటాడు కదా, లేదా ఇంకోళ్ళతో మాట్లాడడానికి అన్నదమ్ములు కలిసి వెళ్ళుంటారు కదా, ఫ్రెండ్స్ లాగా వెళ్ళుంటారు కదా. ఇద్దరు కలిసి అసలు ఒకటే సైకిలో ఒకటే బైకో నడుపుంటారు కదా, అలాంటి అన్నదమ్ములు ఒకళ్ళ మీద ఒకళ్ళు అసలు దాడులకు వచ్చేసారు అంటే మానవ సంబంధాలు ఎంత దారుణంగా, అంటే వాళ్ళిద్దరు పరిస్థితులు ఎంత శత్రుత్వం పెరిగిపోయిందా అని అనిపించింది. ఒక్క నిమిషం వాళ్ళిద్దరూ ఆగి అసలు వాళ్ళ చిన్నతనంలో వాళ్ళిద్దరు బాండ్ ఎలా ఉంది అనేది ఆలోచించుకొని ఉండుంటే అసలు వాళ్ళు అంత శత్రుత్వాన్ని పెంచుకునే వాళ్ళ లేదు. సో ఎందుకు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అంటే, మన ఈ మధ్య ఇదే ఒక అన్నదమ్ములు చెప్తున్నారు, మా నాన్న మాకు చేసిన చాలా మంచి విషయం ఏంటి అంటే, ₹1 ఆస్తి కూడా లేకుండా చేయటం అని. ఎందుకంటే ₹1 ఆస్తి కూడా లేదనుకోండి, అప్పుడు ఏంటి చదువులు ఇచ్చాడంటే మా నాన్న ఆస్తి మాత్రం ఇవ్వలేదని. ఆస్తి లేనప్పుడు ఏముంటుంది, హ్యాపీగా ఎవరిది వాళ్ళు సంపాదించుకుంటుంటారు, ఇద్దరికి బాగుంటుంటుంది. ఒక్క చిన్న పొలం ఉన్నా, చిన్న భూమి ముక్క ఉన్నా, చిన్న పొలం ఉన్నా, ఏమున్నా ఇంకా అక్కడి నుంచి తేడాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఇదే అన్నదమ్ములకి ఏదైనా గొడవ అది వచ్చి ఉంటుంది అనుకోండి, అమ్మా నాన్నలు ఏం చెప్తారు, పెద్దవాడిని కదా, పెద్దవాళ్ళని అలా అనకూడదు అనో, ఇప్పుడు చిన్నవాడేది కదా నువ్వే సర్దుకోను, అరే ఆడపిల్లని అలా అంటారా అని ఏనానో ఇలా ఏవో చెప్పి సర్దుకుంటూ ఉంటారు. కానీ పెద్ద అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎవరి పర్సనాలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది, ఎవరి అహం వాళ్ళకి వస్తుంది, ఈగో వచ్చేస్తుంది, ఎవరి సర్కిల్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళని నమ్ముకున్న భార్యో భర్తో పిల్లలు వాళ్ళ కుటుంబం అంటూ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఒక వ్యవస్థలా మారిపోతారు. ఒక వ్యక్తికి ఫుల్ ఒక సిస్టమ్ ఫామ్ అయిపోయి ఉంటుంది, ఇంకో వ్యక్తి ఇంకో సిస్టమ్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా సామీప్యాలు ఉంటాయి, చాలా విభేదాలు ఉంటాయి. అంటే ఈక్వేషన్స్ కుదిరేవి కొన్ని ఉంటాయి, కుదరని డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఉన్నప్పటి నుంచి ఇంకా ఏవో ఒక అభిప్రాయ భేదాలు ఇవి ఉంటాయి. అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరి జీవితంలో వాళ్ళు ప్యారలల్ గా ఎక్కడెక్కడ వరల్డ్స్ లో బతుకుతూ అడపాదడపా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాత్రమే కలుస్తారు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు తప్ప, చక్కగా రాకపోకలు ఉంటూ ఉండాల్సిన పరిస్థితులు ఉన్న ప్రతి వాళ్ళకి ఏదో ఒక విభేదం అనేది ఉంటుంది. అలా ఉండి కూడా విభేదాలు లేవంటే చాలా అద్భుతంగా వాళ్ళ రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నారు అని అర్థం. సమస్యలు రాకుండా ఎవరికి ఉండవు. సమస్యను ఎలా డీల్ చేస్తున్నారు, సమస్యకి ఇంపార్టెన్స్ ఇచ్చారా, సమస్య వీడు క్రియేట్ చేశాడు కాబట్టి మనం ఇప్పుడు వీడిని మనం నిందించాలి, వీళ్ళకి వాళ్ళు ఎంత పనికిరాని వాళ్ళు ఎంత తప్పు చేశారో అనేది వాళ్ళు రియలైజ్ అవ్వటాల మీద ఎక్కువ మనం ధ్యాస పెట్టామా అన్న దాని దగ్గరే ఇక్కడ విభేదాలు వస్తాయి లేదా తెలుస్తుంది. సో ఇట్స్ మోర్ అబౌట్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఇది ఒక నైపుణ్యం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని మనం ఎలా పరిష్కరిస్తున్నాం, పరిష్కార నైపుణ్యాలకు సంబంధించిన విషయం ఇది ప్రేమలకు సంబంధించింది. ఆ ప్రేమను అలాగే ఉంచుకొని ఉన్న సమస్యని ఎలా పరిష్కరించుకోవాలన్న దాని మీద దృష్టి పెడితే ఈ సిబ్లింగ్స్ అందరూ, అది ఆడమగ కావచ్చు, మగ కావచ్చు, ఆడపిల్లలు ఇద్దరు కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, ఏదైనా సరే ఉన్న సమస్యని ఎలా సొల్యూషన్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెడితే అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళలో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు. దీన్ని ఏం చేద్దాం, దీనికి నువ్వేం చేయగలవు, నేనేం చేయగలుగుతాను, నీకున్న పరిధులేంటి, నాకున్న పరిధులేంటి, ఇలా మాట్లాడుకొని సమస్యని మనం చేయగలిగితే ముగ్గురు కలిసి ఒక పెద్ద కొండని
పగలగొట్టాలంటే ఈజీ అయిపోతుంది. వీటన్నిటికీ ఏంటంటే తెలివిగా ఆలోచించడం మొదలు పెట్టాలి, ఎమోషనల్ గా ఆలోచించకూడదు. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా చెప్పాడు, అక్కడ ఉన్నది మా అన్నే కదా, మా తాతలే కదా, మా మేనమావలే అంటే ఎమోషనల్ గా ఆలోచించమాకు, లాజికల్ గా ఆలోచించని చెప్పారు. సో మనకు సమస్యలు ఉన్నప్పుడు మనం భావోద్వేగాల్లో పడిపోయి ఈ సమస్య క్రియేట్ చేసింది వాడు కాబట్టి వాడు చెప్పాలి, వాడిని తిట్టదాన్ని, వాళ్ళని అనేసేయాలి అని కాకుండా సమస్యని సొల్యూషన్ వెతికేయాలనుకుంటే సంబంధాలు తేడా కొట్టకుండా సమస్య అనేది సొల్యూషన్ కుదురుతుంది. అది కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి, ఇది తల్లిదండ్రులు పెంచే విధానంలో వాళ్ళు దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచే విధానంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకున్నప్పుడు ఎంత వయసు పెరుగుతున్నా వ్యక్తుల మీద నిందలు తగ్గించుకొని విషయంని సొల్యూషన్ మీద ధ్యాస పెట్టే విధంగా తల్లిదండ్రుల పెంపకం ఒక మంచి ఫ్యాక్టర్ అవుతుంది దాంట్లో. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పిల్లలు ఎదుగుతున్న క్రమంలో చూస్తారు తల్లిదండ్రులు వాళ్ళ సిబ్లింగ్స్ని ఎలా డీల్ చేస్తున్నారో కూడా చూస్తారు. ఏ తల్లికైనా తండ్రికైనా తన పిల్లలు ఇద్దరైనా ముగ్గురైనా ఐకమత్యంగా ఉండాలి, వాళ్ళ తర్వాత కూడా ఐకమత్యం కొనసాగాలని చెప్పి ఆ తల్లిదండ్రులు అనుకుంటారు, కరెక్టే. కానీ ఈ పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళ తోబుట్టులతో ఎలా బిహేవ్ చేస్తారో చూస్తారు, వాళ్ళ నాన్న తోబుట్టులతో ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తారు. ఒకవేళ వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉన్నా కూడాను ఆ విభేదాల్లో వీళ్ళ పాత్ర ఎంత, వీళ్ళెంత రిజల్యూషన్ చేసుకోవడానికి ప్రయత్నించారు, ఇదంతా తగ్గించుకోవడం, ఇవన్నీ పిల్లలు కూడా ఎదుగుతూ చూస్తారు. చూసినప్పుడు కేవలం తల్లిదండ్రులు చెప్పారని మాత్రమే కాదు, వాళ్ళ విభేదాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సవ్యంగా ఉండాలని అనుకోవచ్చు, వాళ్ళ విభేదాలు ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు కలిసి ఉండాలని అనుకోవచ్చు, మళ్ళీ ఏదైనా జరగచ్చు. కానీ ఏంటంటే మనం ఈ నైపుణ్యాల మీద అంటే ఎలా రిజల్యూషన్ చేసుకున్నాం, ఎలా చక్కగా కమ్యూనికేట్ చేసుకున్నాం, మాట నేసుకోకూడదు. ఫస్ట్ థింగ్ నోరు దగ్గర పెట్టుకోవాలి. ఓ వయసు వచ్చేసాక అందరూ పెద్దవాళ్ళ ఆలోచించడం మొదలు పెడతారు కాబట్టి ఓ మాట అనకూడదు. మాటలు ఊరికే వదిలేసుకోవటం, క్యారెక్టర్ మీద ఆ మాట అనేయడం, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు మోసగాడివి, నువ్వు స్వార్థపరుడివి, నువ్వు పనికిమాలిన వాడివి, నువ్వు పెళ్ళం మాట వినేవాడివి, నీకు అది లేదు, ఇలా మాటలు అనేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సమస్య చాలా పెద్దదైపోతుంది. సో మాటలు అనగడం అనేది మానుకోవాలి. ఒకవేళ బాధ అనిపించిన బాధ దిగమింగు, సమస్య మీదే ఉండు తప్ప మాటలు నేసుకోకూడదు అన్న విషయం ఏ రిలేషన్షిప్లో అయినా సరే చాలా మెయిన్గా ఫాలో అవ్వాల్సిన విషయాలు. అప్పుడు సమస్యలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య పరిష్కారం కాకపోయినా కూడా ఆ సమస్యతో అయినా బతికేయచ్చు. కానీ మాటలు పడ్డప్పుడు మాటలు అన్న వాళ్ళతో కలిసి బతకాలంటే కష్టమైపోతుంది కాబట్టి సో కమ్యూనికేషను అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఈ 2 నైపుణ్యాల మీద దృష్టి పెట్టాలి. చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.